హలో గైస్, వెల్కమ్ టు క్రిక్ స్టోరీస్. 2025 మాత్రం ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్కి ఒక పండగనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక మంత్ కూడా గ్యాప్ లేదు. ఫుల్ మ్యాచెస్. ఎప్పుడెప్పుడు మ్యాచ్ వస్తుందా అని ఎదురు చూసే రోజులు ఈ ఇయర్లో చాలా తక్కువ ఉంటాయని అనిపిస్తుంది. బీసీసీ ఆల్రెడీ షెడ్యూల్ వదిలింది. సో దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. సో ఈ షెడ్యూల్లో చూసుకుంటే ఇంగ్లాండ్తో 5 టీ20s, 3 ఓడిఐస్, వెంటనే ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఐపీఎల్, మనందరి ఫేవరెట్. ఐపీఎల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ 5 టెస్ట్స్, అది ఎక్కడ ఇంగ్లాండ్లో. అది అయిపోయిన తర్వాత ఏషియా కప్ తర్వాత వెస్టిండీస్ సిరీస్ ఉంది, బంగ్లాదేశ్ సిరీస్ ఉంది. ఈ ఇయర్ అంతా మళ్ళీ ఎండ్లో సౌత్ ఆఫ్రికా సిరీస్ ఉంది. సో ఈ ఇయర్ మొత్తం క్రికెట్తోనే గడిచిపోతుంది. అండ్ ఇండియాకి ఈజీగా కప్పు గెలుచుకునే ఛాన్సెస్ రెండు చోట్ల ఉంది. ఒకటి ఛాంపియన్స్ ట్రోఫీలో, ఇంకోటి ఏషియా కప్లో. ఏషియా కప్ ఎలాగో మనకి ఎక్కువ ఛాన్స్ ఉంటుందని అందరికీ తెలుసు. బట్ ఛాంపియన్స్ ట్రోఫీ ఇండియాకి ఒక అడ్వాంటేజ్ ఉంది. మీరు ఏ సిరీస్ కోసం ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు? 2025 ఛాంపియన్స్ ట్రోఫీనా ఆర్ 2025 ఐపీఎల్నా? సో మీ దేనికోసం వెయిట్ చేస్తున్నారు అది కమెంట్స్లో చెప్పండి. ఇంకా క్లియర్గా డిస్కషన్కి వస్తే, జనవరి ఆల్రెడీ మనకి న్యూ ఇయర్ కొంచెం బ్యాడ్గానే స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇయర్ ఎండ్ మెల్బోర్న్ టెస్ట్లో ఇండియా ఓడిపోవడం, మళ్ళీ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత అట్లీస్ట్ సిడ్నీ టెస్ట్లో గెలుస్తుంది అనుకుంటే అది కూడా ఓడిపోవడం కొంచెం డిసప్పాయింట్మెంట్తో స్టార్ట్ అయింది ఇయర్. సో ఆ డిసప్పాయింట్మెంట్ నుంచి కొంచెం బయటికి రావడానికి మనకు లక్కీగా టీ20 స్టార్ట్ అవుతున్నాయి. రేపు జనవరి 22 నుంచి ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్. అది మన ఇండియాలో 5 టీ20s ఉన్నాయి. కోల్కతా, చెన్నై అండ్ రాజ్కోట్, నాగ్పూర్ అన్ని చోట్ల ఉన్నాయన్నమాట 5 టీ20s తర్వాత వెంటనే 3 ఓడిఐ సిరీసెస్ కూడా ఉన్నాయి. సో ఈ ఓడిఐ సిరీస్ ఎందుకు? ఛాంపియన్స్ ట్రోఫీ వన్డే కాబట్టి. సో ఓడిఐ సిరీస్ అయిపోగానే వెంటనే ఛాంపియన్స్ ట్రోఫీ స్టార్ట్ అవుతుంది పాకిస్తాన్లో. సో అందువల్ల మనకి ఛాంపియన్స్ ట్రోఫీకి కొంచెం ప్రాక్టీస్గా ఉంటుందని, ప్లస్ మనం బాగా అబ్జర్వ్ చేస్తే మనకి లాస్ట్ 2 సార్లు టీ20 వరల్డ్ కప్లో ఇంగ్లాండే సెమీఫైనల్స్లో వచ్చింది. ఈసారి కూడా ఇండియా ఖచ్చితంగా సెమీఫైనల్స్ ఆడొద్దని చాలా అడ్వాంటేజ్ ఉంది కాబట్టి ఇండియాకి ఈజీగా సెమీఫైనల్స్ ఆడే ఛాన్స్ ఉంది. సో సెమీఫైనల్స్లో ఆపోజిట్ గ్రూప్లో మ్యాక్సిమం వస్తే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఈ రెండే వస్తాయి. సో ఖచ్చితంగా ఇంగ్లాండ్తోనే ఆడే ఛాన్స్ ఎక్కువ ఉండొచ్చు కాబట్టి ఇంగ్లాండ్తోనే సిరీస్ పెట్టారని మాత్రం అనిపిస్తుంది దాన్ని చూస్తుంటే. ఇంకా పోతే 5 టీ20s ఖచ్చితంగా మనకి మొన్న జరిగిన డిసప్పాయింట్మెంట్ నుంచి మనం కొంచెం యాక్టివ్ అవ్వాలంటే ఖచ్చితంగా మనకి టీ20s అవసరం. దట్ టు 5 టీ20s అంటే కొంచెం ఇట్ కైండ్ ఆఫ్ మనకు బాగా ఎనర్జీ వస్తుంది. ఆ తర్వాత వన్ డే స్టార్ట్ అయితే ఛాంపియన్స్ ట్రోఫీ గెలిస్తే సో రోహిత్ శర్మకి ఐ థింక్ ఆల్ విల్ హ్యావ్ విన్ హిస్ కప్ అని చెప్పొచ్చు. సో ఇంకా ఛాంపియన్స్ ట్రోఫీలో ఈజీగా 8 టీమ్సే కాబట్టి వరల్డ్ కప్లోనే ఫైనల్స్కి వచ్చాం. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కూడా ఈజీగా వస్తాం. సో లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఛాంపియన్స్ ట్రోఫీ. అండ్ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఐపీఎల్. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియన్ క్రికెట్. సో ఖచ్చితంగా మనకి ఐపీఎల్ స్టార్ట్ అయిన తర్వాత లాస్ట్ సీజన్ చూసాం ఐపీఎల్ ఎలా జరిగిందో. ఎంత పండగలా ఉన్నింది ఐపీఎల్. బ్యాట్స్మెన్స్ కొట్టి పాపం బౌలర్స్ ఎంత డిసప్పాయింటెడ్, ఎంత ఫ్రస్ట్రేట్ అయ్యారు లాస్ట్ సీజన్లో. సో ఈసారి మళ్ళీ ఎలా ఉంటుంది, ఎలా జరుగుతుందో చూడాలి ఐపీఎల్. అదేవిధంగా బౌలర్స్ను మళ్ళీ ఆడుకుంటారా, లేదా ఈసారి ఏమైనా బౌలర్స్ కంబ్యాక్ ఉండబోద్దా అనేది మనం చూసుకోవాలి. ఇంకా ఐపీఎల్ అయిపోయిన తర్వాత మన షెడ్యూల్కి వస్తే ఇంగ్లాండ్లో టెస్ట్ సిరీస్ ఉంది. అది మనకి అవే. సో ఇంగ్లాండ్లో 5 టెస్ట్ సిరీస్ ఉన్నాయి. ఈ ఇంగ్లాండ్తో 5 టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో అది మనకు చాలా క్రూషియల్. ఎందుకంటే 2024లో మనం ఆల్రెడీ డబ్ల్యూటీసీ ఫైనల్ స్పాట్ మిస్ అయ్యాం. సో నెక్స్ట్ డబ్ల్యూటీసీ ఫైనల్స్కైనా క్వాలిఫై అవ్వాలంటే ఇదే మొదటి మెట్టు. సో ఖచ్చితంగా ఇంగ్లాండ్తో సిరీస్ చాలా క్రూషియల్. బికాస్ ఎండింగ్లో మనకు మళ్ళీ ఆస్ట్రేలియాతో సిరీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. సో ఈ సిరీస్ స్టార్ట్ చేయడం చాలా విన్నింగ్తో స్టార్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఈ 5 టెస్ట్ సిరీస్కి టీం ఎలా సెలక్షన్ ఉంటుంది అనేది ఆల్రెడీ డిస్కషన్ జరుగుతుంది. సో లెట్స్ సీ ఈ 5 టెస్ట్ సిరీస్ ఎలా వెళ్తారు, ఎలా చేస్తారు అనేది చూడాలి. దాని తర్వాత ఏషియా కప్ ఇంకా వెన్యూస్ ఆర్ డేట్స్ ఇంకా డిసైడ్ అవ్వలేదు. సో ఏషియా కప్లో ఇండియా ఎనీవేస్ అడ్వాంటేజ్ ఉంటుంది. బికాజ్ ఉండే టీమ్స్లో ఇండియానే స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి. ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ కంప్లీట్ అయ్యాక బంగ్లాదేశ్తో ఉన్నాయి 1 డేస్ అండ్ టీ20s, 3 టీ20s, 2 ఓడిఐస్ ఐ థింక్ బంగ్లాదేశ్ సిరీస్. అది అవే, ఐ మీన్ ఇండియా బంగ్లాదేశ్ టూర్ ఉంటుంది. సో దాని తర్వాత మళ్ళీ ఏషియా కప్లో ఇండియాకి ఎలాగో అడ్వాంటేజ్ ఉంటుంది. బికాస్ ఏషియా టీమ్స్లో ఇండియా స్ట్రాంగెస్ట్ టీమ్ కాబట్టి. సో దాని తర్వాత మళ్ళీ వెస్టిండీస్తో సిరీస్ ఉంది. వెస్టిండీస్తో హోమ్ సిరీస్ 2 టెస్ట్ వెస్టిండీస్ సిరీస్. దాని తర్వాత మళ్ళీ ఆస్ట్రేలియాతో. ఈసారి ఆస్ట్రేలియా అయితే టెస్ట్ లేవు, ఓన్లీ 1 డే అండ్ టీ20s ఉన్నాయి. సో ఇయర్ ఎండ్లో సౌత్ ఆఫ్రికాతో
అగైన్ మళ్ళీ వన్ డే, T20 అండ్ టెస్ట్ సిరీస్ 3 స్టార్ట్ అవుతాయి. అది హోమ్ సిరీస్ అవుతుంది. సో ఈ విధంగా ఇండియా 2025 క్రికెట్ షెడ్యూల్ ఉంది. సో ఖచ్చితంగా ఇండియన్ టీంకి అయితే గ్యాప్ లేదు, కంటిన్యూస్ క్రికెట్ ఉంది. ఇండియన్ ఫ్యాన్స్కి అయితే గ్యాప్ ఉండదు, ఈసారి ఫుల్ చిల్ ఉంటుందని అనిపిస్తుంది. సో లక్కీగా మన వాళ్ళు ఛాంపియన్స్ ట్రోఫీ అండ్ ఏషియా కప్ గెలిచారంటే ఇది ఒక మెమరబుల్ ఇయర్గా మిగిలిపోతుంది. సో లెట్స్ సీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీకు ఇంకా నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.